హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మా ఫ్రెండ్ పనిచేసే ఇంటి దగ్గర ఒక ఖర్జూరపు చెట్టు అయితే ఉంది. ప్రతి సంవత్సరము ఆ చెట్టుకు చాలా టేస్టీ ఖర్జూర పండ్లు అయితే పండుతాయి. అతను ఫోన్ చేశాడు. చాలా ఉన్నాయంట ఆ చెట్టుకు. ప్రతి సంవత్సరం నేను పోయి తెచ్చుకుంటాను ఆ చెట్టు దగ్గరికి. ఇప్పుడు కూడా పోయి తెచ్చుకుందాం పదండి. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద క్రేన్ ఉందో. ఇంటి పైకి ఏమైనా కావాలంటే వీటి ద్వారానే పైకి చేర్పిస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఖర్జూరపు చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి ఇంటి దగ్గర వీళ్ళు ఖర్జూరపు చెట్లను పెంచుకోవడం ఒక ప్రెస్టేజ్లా చూస్తారు. కువైట్లోనే కాదు, అన్ని గల్ఫ్ దేశాల్లో ప్రతి ఇంటి దగ్గర అయితే ఖర్జూర చెట్లను అయితే పెంచుతారు. ఈ ఇంటి దగ్గరే మనం ఖర్జూరాలు తీసుకునేది. ఇల్లు చూడండి ఏదో రాజభవనంలో ఉంది, కానీ ఇందులో ఒక్కరు కూడా ఉండరు. ఇదే మ్యాజిక్. వారంలో 2 రోజులు దివానీ ఉంటుంది ఇక్కడ, అందుకోసం కట్టించిందే ఇది. ఇదే ఫ్రెండ్ ఆ ఖర్జూరపు చెట్టు చూడొచ్చు. ఇక్కడైతే మొత్తము 6 గెలల వరకు ఉన్నాయి ఖర్జూర పండ్లు. కొన్ని అయితే మాగాయి కూడా లోపల. ఈ ఖర్జూర పండ్లు చూడండి గెల ఎంత పెద్దగా ఉందో. దాదాపు 50 కిలోస్ వరకు ఉంది ఇది. ఈ ఖర్జూర పండ్లు చూడండి మాగి ఎలా రాలిపోయాయో. చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా పండిన ఖర్జూర పండ్లు ఇవి. మీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తీసుకొని పోవచ్చు. ఇలా చెట్టు పైనే మాగిపోయాయి చూడండి. చాలా జ్యూసీగా ఉంటాయి ఈ ఖర్జూర పండ్లు. ప్రతి సంవత్సరం నేను వచ్చి తీసుకొని పోతూ ఉంటాను. ఇక పదండి మొదలెడదాము. ఇంటి దగ్గర నుంచి బౌల్ కూడా తీసుకొని వచ్చాను. ఖర్జూర పండ్లు అయితే కోసి ఇందులో వేసుకొని పోదాము. ఈ ఖర్జూర పండ్లు చూడండి పూర్తిగా న్యాచురల్గా పండిన ఖర్జూర పండ్లు. ఇక్కడున్న వెదర్ కండిషన్స్తో చెట్టు పైన ఇలా మాగిపోతాయి. ఏమైనా కానీ షాపుకి వెళ్ళి ప్యాకెట్స్లోని ప్రాసెసింగ్ చేసిన ఖర్జూరాల కన్నా చెట్టు దగ్గర నిలబడి మన చేతులతో కోసుకొని తింటుంటే వావ్, చాలా సూపర్గా ఉంటుంది. ఇక పదండి లేటు లేకుండా ఖర్జూర పండ్లు అయితే కోసుకొని పోదాము. ఈ ఖర్జూరాల గెలలకు ఇలా గ్రీన్ కలర్ నెట్ ఎందుకు వేశారో తెలుసా? పక్షులు వచ్చి ఖర్జూరాలను తినకుండా, అలాగే పురుగులు ఇతర కీటకాలు గెలలోకి చేరకుండా ఈ నెట్టు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఖర్జూరాలు బాగా పండిపోయి మాగినప్పుడు చెట్టు నుంచి కింద పడిపోయే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఈ నెట్టు ఉండడం వల్ల పడిపోయే ఖర్జూరాలు నెట్టులోనే ఆగిపోతాయి. అసలు మీకు ఈ గల్ఫ్ దేశాల్లోనే ఖర్జూర పండ్లు ఎక్కువగా ఎందుకు పండుతాయో తెలుసా? దీనికి ప్రధాన కారణం వచ్చి ఇక్కడ ఉండే వేడి వాతావరణము. ఖర్జూరాల చెట్లకు వేడి వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పండ్లు పక్వానికి వచ్చే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్జూర పండ్లు ఎక్కువగా పండుతాయి. ప్రజెంట్ కువైట్లో అయితే 50 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ టెంపరేచర్స్ మరి కాస్త పెరుగుతాయి. ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే కువైట్లో రుతుబా అని పిలిచే హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఏదో కాదు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది. ఈ ఉక్కపోత వల్లనే ఇక్కడ దాదాపు ఖర్జూర పండ్లన్నీ మాగిపోతాయి. ఈ ఖర్జూర పండ్లలో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఇందులో పొటాషియము, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ సిస్టాన్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఫైబరు. డబ్బులు ఖర్చు పెట్టకుండా చెట్టు మీదే న్యాచురల్గా పండిన ఖర్జూరాలు, పైగా హెల్త్ బెనిఫిట్స్. ఇలాంటి ఆఫర్ ఎక్కడ దొరకదు. పదండి తీసుకొని పోదాం ఎక్కువగా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఖర్జూరపు చెట్టు ఏజ్ వచ్చి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే. చూడడానికి చిన్న చెట్టులా ఉన్న ఖర్జూర పండ్లు అయితే ఎక్కువగా పండుతాయి ఈ చెట్టుకు. ఒక్కొక్క డేట్ బంచ్ గెలకు వచ్చి దాదాపు 40 నుంచి 50 కేజీల వరకు వెయిట్ ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకు 5 నుంచి 6 గెలల వరకే ఉంచాలి. ఎక్కువ గెలలు పెడితే ఫ్రూట్స్ సైజు, అలాగే స్వీట్నెస్, ఓవరాల్గా క్వాలిటీ అయితే తగ్గిపోతుంది. అందుకే ప్రతి ఖర్జూరపు చెట్టుకు మ్యాక్సిమము 5 నుంచి 6 గెలలు పెడతారు. అప్పుడే బెటర్ క్వాలిటీ ఖర్జూర పండ్లు అయితే పండుతాయి. ఇప్పుడు నేను తీసుకుపోతున్న ఖర్జూర పండ్లన్నీ బాగా వాటర్తో క్లీన్ చేసి, అలాగే టిష్యూ పేపర్తో డ్రై చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే దాదాపు 3 to 4 months వరకు డైలీ కొన్ని పండ్లు అయితే తినొచ్చు. ఖర్జూరాలు ఏమో కానీ ఇక్కడ ఉండే రుతుపకు మొత్తం చెమట అయిపోయాను నేనైతే. ఖర్జూర పండ్లు కోసి అలా ఉంది రుతుబా ఇక్కడ.
ఇక్కడికి వచ్చినందుకు దాదాపు ఒక 2 కిలోస్ వరకు మంచి క్వాలిటీ ఉన్న ఖర్జూర పండ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా రుతుబా ఉంది ఇక్కడ బయట. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, టేక్ కేర్.